హలో ఎవ్రీవన్, ఆల్గో ట్రేడ్ ఎడ్జ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన మార్కెట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు ఎలా మూవ్ అయ్యాయి, కీ లెవెల్స్ దగ్గర ఎలా ప్రవర్తించాయో తెలుసుకుందాం. నిఫ్టీ మార్నింగ్ ప్రీ మార్కెట్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్లు ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. సెల్ పవర్ ఎక్కువ ఉండే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయితేనే అక్కడ సస్టైన్ కాలేక అక్కడి నుంచి డౌన్ మూవ్ తీసుకున్నది. నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ అయిన 21,675 దగ్గర కొంతసేపు ఒక 1 అవర్ అక్కడే టచ్ అట్లాడే తర్వాత ఆ లెవెల్ను కూడా బ్రేక్ చేసి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అయిన 21,519 కూడా బ్రేక్ చేసి 21,590 కింద ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అక్కడే సైడ్ వేస్లో మూవ్ అయ్యి ఆ తర్వాత అక్కడి నుంచి కూడా డౌన్ఫాల్ తీసుకొని తర్వాత 21,500 క్రూషియల్ సపోర్ట్ లెవెల్ అయిన 21,500 దగ్గర క్లోజ్ అయింది. మార్నింగ్ మనం డిస్కషన్ చేసుకున్నట్లు 21,500 ఈజ్ క్రూషియల్ లెవెల్. మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ని టెస్ట్ చేసింది. 27న గ్యాప్ అప్, 27th డిసెంబర్లో గ్యాప్ అప్ ఆ లెవెల్లో అయ్యి అక్కడి నుంచి మార్కెట్లు అప్ మూవ్ తీసుకొని తర్వాత మళ్ళా అదే లెవెల్కి 4th మళ్ళా వచ్చింది. 4th మళ్ళా వచ్చి అది సపోర్ట్గా తీసుకొని అక్కడి నుంచి మళ్ళా అప్ మూవ్ తీసుకొని తర్వాత నెక్స్ట్ థర్డ్ టైము ఈరోజు 9th మళ్ళీ అదే 8th అదే లెవెల్కి ఈరోజు క్లోజ్ అయినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనకు ఈ లెవెల్ ఎంతో క్రూషియల్ అని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఈ లెవెల్ మల్టిపుల్ టైమ్స్ 4 టైమ్స్ అనుకుంటా ఇది చూడండి. ఇది 27th అదే రోజు ఒకసారి టెస్ట్ చేసింది ఆ లెవెల్ని. ఆ తర్వాత 4th టెస్ట్ చేసింది. ఆ తర్వాత 8th ఈరోజు. రేపు ఈ లెవెల్ దగ్గర ఎలా ప్రవర్తిస్తుంది అనేది నిఫ్టీ ఎలా ఆ లెవెల్ని సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్తుందా లేదా ఆ లెవెల్ బ్రేక్ అవుతుందా అనేది రేపు చాలా క్రూషియల్ అండి మార్కెట్కి. 21,500 కానీ రేపు కానీ నిఫ్టీ బ్రేక్ డౌన్ అయ్యి కింద కానీ రేపు మూవ్ అయింది అనుకుంటే మనము షార్ట్ టర్మ్లో బేరిష్ ట్రెండ్ వెళ్తున్నట్లు మనం గమనించవచ్చు. మల్టిపుల్ టైమ్స్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్ చాలా క్రూషియల్. చూడండి, మనం ఏ లెవెల్స్ అయితే మనం మార్క్ చేసాము, రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ, ఆ లెవెల్స్ దగ్గర మీరు గమనిస్తే ఓపెనింగ్ ఆ లెవెల్స్ దగ్గర అయింది. అక్కడి నుంచి ఎందుకనంటే ఇవి సెల్ పవర్ ఎక్కువ, సెల్లర్స్ కంట్రోల్లో ఉండే లెవెల్స్ ఇవి. రెసిస్టెన్స్ లెవెల్ అంటే సెల్లర్స్ కంట్రోల్లో ఉంటుంది. ఆ లెవెల్స్ దగ్గర సస్టైన్ కాలేకపోయింది మార్కెట్. ఆ తర్వాత చాలా ట్రై చేసింది ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఒక సపోర్ట్ తీసుకునేటందుకు ప్రయత్నించింది నిఫ్టీ. కానీ ఆ సపోర్టు బ్రేక్ డౌన్ అయ్యి తర్వాత నెక్స్ట్ సపోర్ట్ దగ్గర కూడా అలానే ప్రవర్తించింది. ఇది క్రూషియల్ లెవెల్లో ఉంది. రేపు మనకు చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ని మనం గమనించాల్సి వస్తుంది రేపు కానీ ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ బేరిష్ మోడ్లోకి వెళ్ళినట్లు మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మన లెవెల్స్ని ఎలా రెస్పెక్ట్ చేసింది, ఎలా ప్రవర్తించింది చూస్తాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే లెవెల్స్ చూడండి. ఇది మనకి ఈరోజు 8th సపోర్ట్ లెవెల్, ఇది 8th ఫ్రైడే 5th 8th ఈ లెవెల్ జస్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ అయిన 48,090 పైన ఓపెన్ అయ్యి సస్టైన్ కాలేక డౌన్ మూవ్ తీసుకొని ఆ లెవెల్ని బ్రేక్ డౌన్ అయింది. తర్వాత నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అయిన 47,895 దగ్గర ఆ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి అక్కడ సస్టైన్ కానీ ట్రై చేసింది. కానీ అది సక్సెస్ కాక
మళ్ళీ అక్కడి నుంచి డౌన్ మూవ్ తీసుకొని ఆల్ లెవెల్స్ 47,645 సపోర్ట్ లెవెల్, తర్వాత నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అయిన 47,470 కూడా బ్రేక్ అయ్యి ఆ లెవెల్ కింద మార్కెట్ ఉంది. ఆల్ మీరు ఈరోజు మార్కెట్లో మీరు గమనిస్తే ఆల్ 3 సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయినాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ లెవెల్ 46,925 నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు ఈ లెవెల్ ఇది ఎందుకు క్రూషియల్ చెప్తాను చూడండి. మల్టిపుల్ టైమ్స్ డిసెంబర్ 11, తర్వాత నెక్స్ట్ డిసెంబర్ 13, ఆ తర్వాత డిసెంబర్ 20th 3 times, ఈ 3 times ఆ లెవెల్ టెస్ట్ చేసింది. ఇప్పుడు ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసి కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ లెవెల్ కానీ ఈ లెవెల్లో కానీ మళ్ళీ ఇది వాస్తవంగా అయితే ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయినట్లే అనుకోకూడదు. మనం ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది అనుకోండి మళ్ళీ పైకి పోయేటందుకు అవకాశం ఉంది. ఇన్ కేస్ సపోర్ట్ తీసుకోకుండా కిందకు వస్తే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ క్రూషియల్ లెవెల్ 46,925. ఈ లెవెల్ మనం క్రూషియల్గా భావించి మనం గమనించాల్సి వస్తుంది. ఈ 2 లెవెల్స్ రేపు నిఫ్టీ ఆ లెవెల్ నిఫ్టీకి వచ్చి 21,500 లెవెల్, బ్యాంక్ నిఫ్టీకి వచ్చి 46,925. ఈ రెంట్ని మార్కెట్ రేపు ఎలా రెస్పెక్ట్ చేస్తుంది, ఎలా ప్రవర్తిస్తుంది ఆ మార్కెట్ల దగ్గర, దాన్ని బట్టి మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకునేటందుకు అవకాశం ఉంటుంది. ఈ లెవెల్స్ను మార్కెట్లో మనం ఏవైతే లెవెల్స్ను మనం డ్రా చేసాము, రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ చాలా బాగా బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుంది. ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని ట్రేడ్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. కదండి, మన ఇంట్రాడే లెవెల్స్ దగ్గర మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో గమనిద్దాం. నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ ఓపెనింగ్ మనం ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో 21, ఇవి ఇంట్రాడే రెసిస్టెన్స్ లెవెల్ 21,745 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఒక 15 minutes ఆ లెవెల్కి పైన కింద మూవ్ అయింది. ఆ తర్వాత సస్టైన్ కాక అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి క్రూషియల్ ఏదైతే మనం ఈ బ్లూ లైన్ అనేది ట్రెండ్ రివర్సల్ లెవెల్. అది అంటే ఇక్కడ బుల్స్ బేర్స్ రెండు ఈ లెవెల్ అనేది, ఈ జోన్ అనేది బుల్ బేర్ ఫైటింగ్ జోన్ అని మనం భావించవచ్చు. ఈ బ్లూ లైన్ అయితే ఏదైతే డ్రా చేశానో అది బుల్స్ బేర్స్ ఫైటింగ్ జోన్ అని. అంటే ఈ లెవెల్ దగ్గర మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకోకూడదు. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా లేకపోతే ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా అది గమనించిన తర్వాతే మనం ఏవైనా పొజిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని దీన్ని మనం జోన్ వచ్చి బుల్ బేర్స్ ఫైటింగ్ జోన్ అని అంటే ఎవరు కంట్రోల్లోకి మార్కెట్ వెళ్తుంది అనే డిసైడ్ చేసే లెవెల్ ఈ బ్లూ కలర్ లైన్ జోన్. సరే, ఇప్పుడు విషయానికి వస్తే నిఫ్టీ ఆ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి డౌన్ఫాల్ అయ్యి ఏదైతే మనం ఈ బుల్స్ బేర్స్ ఫైటింగ్ జోన్ అనుకున్నామో ఆ జోన్లో కొద్దిసేపు ఉండి ఆ తర్వాత అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటందుకు ప్రయత్నించింది. కానీ అది వీలుగాక ఆ లెవెల్ ఏదైతే క్రూషియల్ అనుకున్నామో చూడండి, అది బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఏదైతే మనం డ్రా చేసామో ఈ ఇంట్రాడే సపోర్ట్ 21,633 దాని దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడ సస్టైన్ అయ్యేటందుకు ప్రయత్నం చేసింది. కానీ వీలుగా సెల్లర్స్ కంట్రోల్లోకి తీసుకున్నారు. అది అక్కడి నుంచి డౌన్ ఫాల్ మూవ్ అయింది. ఆ తర్వాత ఇక మార్కెట్ వెనక్కి తిరిగి చూడకుండానే లాస్ట్ వరకు డౌన్ మూవ్ తీసుకొని క్రూషియల్ లెవెల్ దగ్గర 21,500 దగ్గర అది క్లోజ్ అయింది నిఫ్టీ. ఇప్పుడు మరి రేపు ఎలా ఉందో తర్వాత మనం అనలైజ్ చేస్తాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఏదైతే క్రూషియల్ లెవెల్ ఉందో దానికి దగ్గరగా ఓపెన్ అయింది. కానీ ఓపెన్ అయ్యి ఆ లెవెల్
సపోర్ట్ తీసుకునేటందుకు ప్రయత్నం చేసింది, కానీ వీలు కాక అది డౌన్ ఫాల్ తీసుకొని చూడండి. ఏదైతే మనం సపోర్ట్ లెవెల్ అని మనం డ్రా చేశామో చాలా ప్రయత్నం చేసింది అక్కడ సపోర్ట్ తీసుకునేటందుకు. అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని పైకి పోవాలని చూసింది, కానీ వీలు కాలేదు మార్కెట్కి. సెల్లర్స్ కంట్రోల్ తీసుకున్నారు. ఆ లెవెల్ క్రూషియల్ లెవెల్ ఏదైతే లెవెల్స్ మనం డ్రా చేసామో చూడండి, అది బ్రేక్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ ఎలా ఫాల్ అయిందో, ఎలా మూవ్ అయిందో, దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఏవైతే మనం లెవెల్స్ మనం ప్లాన్ చేస్తున్నామో చాలా క్రూషియల్ అండి. మీరు ఆ లెవెల్స్ని మీరు గమనించండి. నేను ఏదైతే లెవెల్స్ మీకు డ్రా చేసి చూపిస్తున్నానో ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, ఆ మార్కెట్ ఆ లెవెల్స్ని బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ చేసిన తర్వాత మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో చూడండి. ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీ గమనిస్తే ఈ 47,950 దగ్గర చూడండి ఎంతసేపు ఆ లెవెల్ని సపోర్ట్ తీసుకోవాలి ప్రయత్నం చేసింది, కానీ బ్రేక్అవుట్ అయితేనే ఇమీడియట్లీ డౌన్ ఫాల్ అయ్యొచ్చి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అయిన 47,530 దగ్గరకు ఆ లెవెల్ను కూడా బ్రేక్ చేసింది. ఆ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత లాస్ట్ సెషన్ ఎండింగ్లో సైడ్ వేస్లోకి వెళ్ళింది. చూద్దాం రేపు మరి మార్కెట్ ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం. ఇక రేపటి ఇంట్రాడే నిఫ్టీ లెవెల్స్ విషయానికి వస్తే, నిఫ్టీ ఈరోజు క్రూషియల్ లెవెల్ అయిన 21,500 దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడ క్లోజ్ అయింది. రేపటికి ఇది క్రూషియల్ లెవెల్ అవుతుంది. ఈ లెవెల్ బిలో కానీ రేపు నిఫ్టీ ఓపెన్ అయితే రేపు మార్కెట్ బేరిష్గానే ఉంటుంది, నిఫ్టీ బేరిష్గానే ఉంటుంది. ఇన్ కేస్ 21,500 సపోర్ట్ తీసుకుంటే నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 21,540 ఉంది. ఇక అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ 21,593. ఈ లెవెల్ని బేస్ చేసుకొని రేపు ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే లెవెల్స్ విషయానికి వస్తే సపోర్ట్ వచ్చి 46,925 దగ్గర ఉంది. ప్రజెంట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అయిన 47,520 దగ్గర ఆ లెవెల్ బ్రేక్ డౌన్ అయ్యి ఆ లెవెల్ దగ్గరే ఉంది. రేపు ఆ లెవెల్ బిలో ఓపెన్ అయితే 46,925 వరకు రేపు బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయ్యేటందుకు అవకాశం ఉంది. ఇన్ కేస్ 47,520 బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 47,820. ఆ లెవెల్ దగ్గర ట్రేడర్స్ గమనించాల్సి వస్తుంది. ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే వెంటనే 47,950 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇక ఆ లెవెల్ బ్రేక్ అయితే బ్యాంక్ నిఫ్టీ అప్ మూవ్ అయ్యేటందుకు అవకాశం ఉంది. ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని రేపు ఇంట్రాడేలో పొజిషన్స్ ప్లాన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. మేము చాలా ఎఫర్ట్ పెట్టి డేటాను అనలైజ్ చేసి ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా ఉంటే దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఫర్దర్ మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్లీ వచ్చేటందుకు అవకాశం ఉంటుంది.